హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోర్ డెలిషియస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. మనం ఎప్పుడైనా బోరింగ్గా ఉన్నప్పుడు మూడ్ కూడా కొంచెం సాడ్గా అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు మనం ఎక్కడికైనా ఏదైనా ప్లేస్ని విజిట్ చేస్తే మన మైండ్ పూర్తిగా రిలాక్స్ అయిపోతుంది అండ్ మనకు కూడా ఫుల్ హ్యాపీనెస్ వస్తుంది. సో అందుకని మేము లాస్ట్ వీకెండ్ శాన్ ఆంటోనియో వెళ్ళాము. అక్కడ రివర్ వాక్ వెళ్ళామన్నమాట. సో అది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ సో ఆ వీడియోస్ నేను మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లాస్ట్ వీకెండ్ మేము వెళ్ళామండి. ఇక్కడ ఇది రివర్ వాక్ అనమాట. సో ఏంటంటే రివర్ ఉంటుంది, ఆ రివర్లో మనము బోట్ రైడ్ కూడా చేయొచ్చు అండ్ ఆ రివర్కి ఈ సైడ్ అండ్ ఆ సైడ్ రెండు వైపులా మనకి ఫుడ్ రెస్టారెంట్స్ ఉంటాయి ఫుల్గా. సో మనము ఎక్కడ కాబట్టి అక్కడ స్టాప్ చేసేసి ఏ ఫుడ్ అయినా తినేసి మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఫైర్స్ అన్నమాట, హీటర్స్. సో మేము వెళ్ళినప్పుడు ఆ క్లైమేట్ కోల్డ్గా ఉంది కాబట్టి అక్కడ హీటర్స్ అందరు పెట్టేశారు అన్ని రెస్టారెంట్స్లో. ఆ హీటర్స్ కూడా ఎంత హాయిగా ఉందో, ఆ చల్లగా వేడి తాకుతూ ఉంటే సూపర్గా ఎంజాయ్ చేస్తాము. అండ్ లైవ్ మ్యూజిక్ తోటి మా వీకెండ్ ఫుల్ హ్యాపీగా గడిపేసామన్నమాట. సో ఆ వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇలా మనము ఆ రివర్లో వెళ్ళడానికి సపరేట్ బోట్స్ ఉంటాయి. ఆ బోట్ రైడ్కి వెళ్ళామంటే అక్కడ ఉన్న బిల్డింగ్స్ గురించి, మొత్తం ఆ రివర్స్ గురించి అండ్ ఆ ప్లేస్కి ఉన్న స్పెషాలిటీ గురించి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బోట్ రైడర్స్, ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, వాళ్ళు మనకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో మనం అది ఒక బోట్ వచ్చేసి ఒక 30 minutes డ్రైవ్ ఉంటుంది. ఆ 30 minutes మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనం వాక్ చేసి మొత్తం రౌండ్ వెళ్ళలేం కదా. సో ఇలా బోట్లో వెళ్ళామంటే మనం మొత్తం కవర్ చేసేయచ్చు ఆ రివర్ని అంతా. సో ఇలా వెళ్తూ ఉంటే మనకి మధ్యలో దారిలో మాకు కొన్ని డక్స్ కూడా కనిపించాయి. సో మా కిడ్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని చూసేసి. అండ్ ఇక్కడ మనకి మధ్యలో బ్రిడ్జెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి, చిన్న స్మాల్ బ్రిడ్జెస్ అనమాట. సో మనం ఆ బ్రిడ్జెస్ పైన వాక్ కూడా చేయొచ్చు అండ్ రోడ్ క్రాస్ చేయడానికి ఈ బ్రిడ్జెస్ని యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎన్ని డక్స్ ఉన్నాయంటే అసలు ఫుల్గా. ఇక్కడ చూస్తారా లైవ్ మ్యూజిక్ కూడా. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలంటే కూడా ఇది బెస్ట్ ప్లేస్ అండి. ఎందుకంటే ఆ ప్లెజెంట్, ఆ నేచర్ ఫీలింగ్కి, ఆ పైగా లైవ్ మ్యూజిక్ తోటి ఇంకా మీరు ఫుల్ జోష్ తోటి ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, అలా బోట్లో మేము కూడా వెళ్ళాము. నెక్స్ట్ ఇలా మనకి చాలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. దాని స్పెషాలిటీ, అక్కడ ఉన్న ఇంపార్టెన్స్ కూడా వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. శాన్ ఆంటోనియో రివర్ వాక్ చాలా ఫేమస్ అండ్ ఇది మనం కొన్ని మూవీస్లో కూడా చూస్తూ ఉంటాము. అండ్ రీసెంట్గా అయితే ఫిదా మూవీలో ఒక సాంగ్లో కూడా ఇది చూపించారు. మీరు ఈ రివర్ వాక్ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆ సాంగ్ చూడండి, మీకే గుర్తు వస్తుంది. సో అండ్ ఇక్కడ చాలా ఫేమస్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక థియేటర్ కూడా ఉంది ఫేమస్ది. సో అది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు బోట్ రైడ్లు వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ అంతా ఫుల్ గ్రీనరీ అండి, ఎక్కడ చూసినా గ్రీనరీ. అండ్ అసలు మనకి నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, చాలా ప్లెజెంట్గా ఉండాలనుకునే వాళ్ళు ఇది తప్పకుండా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మీరు లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది. సో అండ్ ఇక్కడ ఓన్లీ ఫుడ్ మాత్రమే కాకుండా మనకి షాపింగ్ చేయడానికి చాలా షాప్స్ కూడా ఉన్నాయి. సో మనం ఒకసారి ఇక్కడికి వచ్చామంటే ఫుడ్, షాపింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అన్నీ చూసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ బోరింగ్ అన్నది అసలు ఎక్కడా ఉండదు. అండ్ పైగా ఇక్కడ ఈ రివర్కి అంతా ఎటు చూసినా కానీ పాత్ వేస్ పెట్టారనమాట. సో మనం హ్యాపీగా వాక్ చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట వెదర్ని. అండ్ ఇక్కడ మధ్యలో ఇలా ఫౌంటైన్స్ కానీ, వాటర్ ఫౌంటైన్స్, అలాగే కొన్ని ఇలా మాన్యుమెంట్స్ కానీ అండ్ స్టాచ్యూస్ కానీ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుందండి మైండ్ కూడా. అండ్ పైనేమో మనకి వెహికల్స్ కూడా వెళ్ళడానికి కొన్ని బ్రిడ్జెస్ ఉంటాయి. సో మనం అక్కడి నుంచి కూడా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మీకు పిక్చర్స్ కోసం కూడా మంచి ప్లేస్ ఇది. సో అండ్ మీరు ఎప్పుడైనా శాన్ ఆంటోనియో వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ రివర్ వాక్ని విజిట్ చేయండి, మీకు ఇది బాగా నచ్చుతుంది. అండ్ మేము ఇక్కడ ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, అది వచ్చేసి రెయిన్ ఫారెస్ట్ కేఫ్. అందులో థీమ్ చాలా బాగా నచ్చింది నాకు అండ్ కిడ్స్కి కూడా బాగా ఎంజాయ్ చేసేలాగా అనిపిస్తుంది. అక్కడ ఫుడ్తో పాటు ఈ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇదేంటంటే ఫారెస్ట్ థీమ్ లాగా పెట్టారు అంతా. మనకి అక్కడ యానిమల్స్ కానీ అండ్ అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సౌండ్స్ కానీ ఎఫెక్ట్స్ కూడా మనకి జస్ట్ ఫారెస్ట్లో ఉండే ఫీలింగ్ ఇస్తుంది. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది అంతా. అక్కడ చూస్తున్నారు కదా బటర్ఫ్లైస్ ఇలా ఫ్లై అయ్యేలాగా, అలాగే మంకీ సౌండ్స్ అండ్ ఇంకా ఇక్కడ ఏంటి టైగర్స్ ఇలా రోరింగ్ సౌండ్స్, అలాగే అక్వేరియంస్, చాలా బాగుంది.
అండ్ నైట్ టైమ్స్ ఇక్కడ నైట్ టైమే కాదు మార్నింగ్ కూడా ఇక్కడ హాట్ స్పాట్స్ ఉంటాయి. నైట్ టైం అయితే అది ఫుల్గా లైట్స్ తోటి కలర్ఫుల్గా ఉంది. సో ఈ ప్లేస్ మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.